తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే కడియం కావ్య లవ్ మ్యారేజ్. అవును, రాష్ట్రంలో ఎన్నో లవ్ మ్యారేజ్లు జరిగినా ఇప్పుడు మాత్రం ఈ లవ్ మ్యారేజ్ హాట్ మ్యాటర్. కావ్య మతాంతర వివాహం చేసుకుంది. అయితే ఏంటంట అనుకుంటున్నారా? ఇక్కడే వచ్చి పడింది అసలు చిక్కు. మతాంతర వివాహం చేసుకుంటే క్యాస్ట్ మారుతుందంటున్నారు ప్రత్యర్థి పార్టీలు. అలా ఏం కాదు, రాజ్యాంగం ప్రకారం ఇంటర్ క్యాస్ట్ లేదా ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్లో కుల మార్పు ప్రస్తావన లేదంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. దీంతో వరంగల్లో కుల పంచాయతీ పీక్స్కు చేరింది. ఇప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థుల ఎంపికతో పాటు ఇతర పార్టీల కంటే పైచేయి సాధించాలనే లక్ష్యాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ పైచేయి సాధించడానికి తీవ్ర కసరత్తు చేస్తోంది. మరోవైపు గెలుపు గుర్రాల కోసం వెతుకుతోంది. అవసరమైతే ఇతర పార్టీల అభ్యర్థులను తీసుకుని బరిలో నిలుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త చర్చ సాగుతోంది. అధికార యావలో కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలు చేస్తోందంటూ పలు విమర్శలు కూడా జోరుగా వస్తున్నాయి. ప్రధానంగా వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంపై ఎలాగైనా గెలవాలని చేసిన ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి బెడిసి కొట్టేలా ఉందని జిల్లాలో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను అధిష్టానం ప్రకటించింది. ఒక్కరోజు ముందే తన తండ్రితో పార్టీలోకి వచ్చిన కడియం కావ్య పార్టీ అభ్యర్థిగా ఎంపికవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ప్రతిపక్ష నాయకులు గిట్టని వారు సోషల్ మీడియాలో కడియం కావ్య కులాంతర వివాహం చేసుకుందని, వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో పోటీకి అనర్హురాలంటూ పోస్టులు పెడుతున్నారు. కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉపకులమైన బైండ్ల కులానికి చెందిన వ్యక్తి. దీంతో తన కూతురు కడియం కావ్య కూడా అదే రిజర్వేషన్ వర్తిస్తుందనేది వారి వాదన. అయితే చట్టాల్లో ఆ వెసులుబాటు కూడా ఉంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష నాయకులు కడియం కావ్య ముస్లింను పెళ్లి చేసుకుందని, రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ హోదా పోయి బీసీ హోదా వస్తుందని పెడుతున్న పోస్టులు చర్చకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పార్టీ మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కావ్య. తన తండ్రి కడియం శ్రీహరి వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న కావ్య మొదటి ప్రయత్నంలోనే ఎలాగైనా గెలవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అందుకోసమే బీఆర్ఎస్ తనని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా ఓడిపోయే పార్టీలో ఉండడం సరికాదని కాంగ్రెస్ పార్టీ వైపు కడియం శ్రీహరి మొగ్గు చూపారు. అంతా అనుకున్నట్టుగానే పార్టీ మారి టికెట్ హస్తగతం చేసుకున్నారు. కావ్య కులాంతర వివాహాన్ని ఆయుధంగా చేసుకుని సోషల్ మీడియాలో కడియం శ్రీహరిని, కడియం కావ్యను ఇరకాటంలో పెడుతున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడియం శ్రీహరి టీడీపీలో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో తన సామాజిక వర్గమైన బైండ్ల కులం మాల ఉపకులమా, మాదిగ ఉపకులమా అన్న విషయంపై తీవ్రస్థాయిలో చర్చ సాగింది. అయితే కడియం శ్రీహరి మాత్రం మొదట్నుంచి మాదిగ ఉపకులంగానే బైండ్ల కులం ఉందని చెప్పుకుంటూ వచ్చారు. కానీ మిగతా ఉపకులాల వాళ్లు మాత్రం మాల ఉపకులానికి చెందిన వర్గమని చెబుతూ వచ్చారు. ఇదిలా ఉంటే కడియం శ్రీహరి తల్లిదండ్రులు కూడా కులాంతర వివాహమే చేసుకున్నారని, అందులో కడియం శ్రీహరి తండ్రి బైండ్ల కులానికి చెందిన వ్యక్తి కాబట్టి తనకు ఆ కులమే వర్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే ఆనవాయితీగా కడియం శ్రీహరి కులమే తన ఇద్దరి కూతుర్లకు వర్తిస్తుంది కాబట్టి ఇప్పుడు వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానం నుంచి తన కూతుర్ని బరిలో దించుతున్నారు. కడియం కావ్య ముస్లిమైన మహమ్మద్ నజీరుల్లాను వివాహం చేసుకుంది. మతాంతర వ్యక్తిని పెళ్లి చేసుకుంటే కులంతో పాటు మతం కూడా మారి బీసీ కేటగిరీ వర్తిస్తుందని అనేక చట్టాలు చెబుతున్నాయని పలువురు వాదిస్తున్నారు. కానీ అది మతం మారిన వారికి మాత్రమే వర్తిస్తుందని, ప్రేమ వివాహానికి అడ్డు రాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కడియం కావ్య తన తండ్రి నుంచి కులం, మతం, రాజకీయం మూడింటిని వారసత్వంగా పొందింది. హిందూ మతంలోని ఎస్సీ బైండ్ల ఉపకులాన్ని అటు విద్యలోనూ ఇటు రాజకీయాల్లోనూ కొనసాగిస్తూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకి చెందిన మహమ్మద్ నజీరుల్లాను ప్రేమ వివాహం చేసుకుంది. కడియం కావ్య తన ఇద్దరు పిల్లల్లో ఒకరికి హిందూ మతం పేరు, మరొకరికి ముస్లిం మతం పేరు పెట్టడం వివాదానికి తావిచ్చిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే కడియం కావ్యపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నట్టుగా నిరూపించడానికి చట్టాలు లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో కావ్య మతాంతర వివాహాన్ని రాజకీయంగా ప్రచారం చేస్తుంటే అదే తనకు తన కూతురికి కలిసి వస్తుందని కడియం శ్రీహరి భావిస్తున్నట్లు మరో చర్చ సాగుతోంది.